శుభమస్తు. శ్రీరామ జయం. ప్రతిరోజు ఒక విశేషం. తెలుగునాడు అనగానే, ఉభయ రాష్ట్రాలు అనగానే దేవతలు, యోగులు, యోగినీమణులు, ఎంతమందో మహానుభావులు మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. జిల్లెళ్ళమూడి అమ్మ ఉత్సవం ఈనాటి విశేషం. పుణ్యతిథి. అంత పెద్ద బొట్టుతో, ధగధగాయమానంగా మెరిసిపోయేటటువంటి ముక్కు పొడకతో, ఎర్రని చీర కట్టి, ఆప్యాయంగా నవ్వుతూ అందరినీ భోజనం చేశారా అని పలకరిస్తూ అక్కున చేర్చుకుంటూ, అందరికీ అమ్మ అసలు పేరేమిటో కూడా తెలియకుండా ఎక్కడ ఆ అమ్మ నివాసం చేసిందో ఆ ప్రాంతమే, జన్మించిందో ఆ ప్రాంతమే, సంచారం చేసిందో ఆ ప్రాంతమే, జిల్లెళ్ళమూడి అన్న ఆ గ్రామనామమే తన పేరుగా మార్చుకొని అమ్మ ఎవరికైనా అమ్మ అన్న పేరిట, జిల్లెళ్ళమూడి అమ్మ అన్న పేరిట ప్రసిద్ధం ఆ అమ్మ యొక్క పుణ్యతిథి ఈనాటి విశేషం. మన ఇంటిలో ఒక తల్లి మన అమ్మ, అన్నగారి భార్య ఒక అమ్మ, చక్రవర్తి గారి దేశాన్ని పరిపాలించే, ప్రపంచాన్ని శాసించే లేదా విశ్వేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి, అతడి ఇల్లాలు మహాలక్ష్మి అమ్మ. మన ఇంటికి మంచి చెడు వర్తమానం చెప్పేటటువంటి పురోహితుడు, అర్చకుడు అతడి భార్య అమ్మ. 5 అమ్మలు ప్రతి వ్యక్తికి ఉంటారు అంటూ శాస్త్రం తెలియజేస్తుంది. అమ్మ ఎవరికైనా అమ్మ. ప్రతి స్త్రీలో కూడా అమ్మను దర్శించాలి అనే ఉద్దేశ్యంతో సనాతన సంప్రదాయం ఇలా అనేక సందర్భాలను పురస్కరించుకొని మనం శక్తి రూపంగా అమ్మను స్తోత్రం చేయాలి అంటూ తెలియజేస్తుంది. శుక్రవారం చక్రవర్తి, ప్రపంచానికి అధినాయకుడు, బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణమూర్తి ఇల్లాలు లక్ష్మీదేవి మనకు అమ్మ. సృష్టి స్థితి లయకారకులుగా ఉండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ ఇల్లాండ్రైనటువంటి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ముగ్గురమ్మలు మనకు అమ్మలు. మూలపుటమ్మ కాత్యాయని, శివగౌరి, సావిత్రి, సర్వమంగళ అమ్మ. ఇంట్లో అమ్మ, ఇల్లాలిలో కూడా అమ్మను చూడాలి అంటారు మనకు పెద్దలు. ప్రతి స్త్రీలో కూడా ప్రపంచాన్ని ప్రేమించే, లాలించే, బుజ్జగించే, ఆప్యాయంగా అక్కున చేర్చుకునే గుణాన్ని మనం చూడవచ్చు. అమ్మతనం అన్న పదం చాలా గొప్పది. అలా ఆ స్వభావంలో ప్రపంచాన్ని శాసించే ఆ శ్రీమన్నారాయణుడి ఇల్లాలు లక్ష్మీదేవిని చూస్తున్నాం. మన ఇంట్లో మన అమ్మను చూచాం. మనకు ఇల్లాలే కానీ సంతానానికి తల్లిగా ఉండేటటువంటి ఆ గృహిణిని కూడా చూస్తున్నాం. కుమార్తె రేపు వివాహం చేసిన అనంతరం తాను తల్లిగా మారుతుంది. సోదరి వివాహం చేసిన ఎడల సంతాన భాగ్యం అందిన అనంతరం మరొక ఇంటిలో అమ్మగా కనిపిస్తుంది. ప్రపంచమంతా ప్రతి ఇంటిలోనూ తాను ఉండలేడు కనుక ప్రతి ఇంటిలో తాను ఉండాలి, ఉండలేడు, కష్టం అని ఆలోచించిన ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రతి మహిళలో కూడా తన శక్తిని ఉంచి, ప్రతి మహిళలో కూడా దైవత్వాన్ని నింపి ప్రతి మహిళ అమ్మ అన్న పదం మార్చాడు. ఆప్యాయత, ఆర్ద్రత, అనురాగం, ప్రేమ, అభిమానం, ఈ పదాలన్నీ కూడా ఒకచోట కుప్పగా రాసిపోస్తే కనిపించే రూపం అమ్మ. 50 ఏళ్ల చరిత్ర కూడా కాని కథనం జిల్లెళ్ళమూడి అమ్మది. 19వ శతాబ్దం మధ్యకాలంలో 52 నుంచి 90 వరకు మన మధ్య సజీవంగా జీవించిన కథనం జిల్లెళ్ళమూడి అమ్మది. చరిత్ర తెలుసుకుందాం. మన ఇంటిలో ఉండే మహిళలను అమ్మగా భావన చేద్దాం. అందరి క్షేమం కోరుకుందాం. యథాశక్తి కన్న తల్లికి, ఇల్లాలికి, సోదరీమణులకు, కుమార్తెలకు, అందరికీ, బాలికలకు ప్రత్యేకంగా బహుమానాలు అందిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.